హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిర్చి వడ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా నచ్చేస్తుందండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు, హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు వేడివేడిగా ఈ మిర్చి వడని చేసి పెట్టేసేయండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చండి. మరి మిర్చి వడ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మిర్చి బజ్జీ వేసేటప్పుడు ఈ పద్ధతిలో గనక బజ్జీ వేసారనుకోండి నీట్ గా వచ్చేస్తుందండి. ఫస్ట్ టైం బజ్జీ వేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా వేసేస్తారు. మరి దీనికోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే మిక్సీ జార్ లోకి 1 స్పూన్ వరకు జీలకర్రను, 2 స్పూన్ల వరకు ధనియాలను పచ్చివేనండి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 2 పచ్చిమిర్చిని, మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని, అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకొని, కావాలనుకుంటే 1 స్పూన్ వరకు వాటర్ ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడెక్కినాక 1.5 స్పూన్ల ఆయిల్ ని వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ వరకు పోపు గింజల్ని, గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని వేసేసుకొని పచ్చిదనం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే రుచికి సరిపడినంత సాల్ట్ ని, 1/2 స్పూన్ వరకు పసుపుని, 1 రెమ్మ కరివేపాకుని సన్నగా తరిగి వేసుకోవాలండి. ముందుగానే ఉడికించుకున్న 2 బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ఎక్కడా కూడా గడ్డల్లాగా లేకుండా మ్యాష్ చేస్తున్నట్లుగా వేసేసుకోవాలండి. ఆ తర్వాత స్పూన్ తోని కూడా ఇలా మ్యాష్ చేస్తున్నట్లుగా స్టవ్ అనేది మీడియంలో పేస్ట్ అనేది ఈ బంగాళదుంపల్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బంగాళదుంపల్ని మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి. 1-2 నిమిషాల్లోనే ఇది చక్కగా ఫ్రై అవుతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలన్నమాట. చూడండి, మనకి మిర్చి బజ్జీకి స్టఫింగ్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను మిర్చి బజ్జీకి మిర్చీలను శుభ్రంగా కడిగేసుకుని, ఆ తర్వాత నైఫ్ తోని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టేసి లోపల ఉన్న ఈ గింజల్ని ఇలా తీసేసుకుంటున్నానండి. మిగతా గింజల్ని కూడా ఇదే విధంగా తీసేసుకోవాలన్నమాట. ఇలా అన్నిట్లోకి గింజల్ని తీసేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఆలు మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిపోయి ఉంటుందండి. ఇలా మధ్యలోకి పచ్చిమిర్చి మధ్యలోకి ఫుల్ గా నింపేస్తూ పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత ఇలా ఫుల్ గా నింపేసిన తర్వాత ఈ మిర్చి పైన ఒక లేయర్ లాగా పలుచగా స్ప్రెడ్ చేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్నమాట. మరీ మందంగా రాకుండా పలుచని లేయర్ లాగా చేసేసుకోవాలండి. మీకు ఇలా పెట్టడం రాకపోతే వదిలేసేయచ్చు. ఈ విధంగా ఒకసారి పెట్టారనుకోండి ఈజీగానే వచ్చేస్తుంది. అన్ని కూడా ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత చూడండి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను. వీటిని ఇలా పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు శనగపిండిని జల్లించుకున్నానండి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపును, రుచికి సరిపడినంత మిర్చి పొడిని, అలాగే 1/2 స్పూన్ వరకు వామును ఈ విధంగా నలిపేసుకొని వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇందులోకి బాగా కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుంటూ ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. చూడండి, బ్యాటర్ అనేది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా స్పూన్ కి బ్యాక్ సైడ్ ఇలా కోట్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత చిటికెడంతా వంట సోడాను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మనకి బజ్జీ వేయడానికి బ్యాటర్ అనేది రెడీ కదండి. ఇప్పుడు అయితే నేను ఇక్కడ ఒక గాజు గ్లాస్ ని తీసుకున్నాను మీకు వీడియోలో క్లియర్ గా చూపించడం కోసం. మీరు నార్మల్ గా స్టీల్ గ్లాస్ అయినా కానీ మనం తీసుకున్న మిర్చి సైజుకి తగ్గట్టుగా తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫుల్ గా నిండిపోవాలన్నమాట. ఆ తర్వాత రెడీ చేసుకుని ఉంచుకున్న ఈ శనగపిండి బ్యాటర్ ని ఈ గ్లాస్ లోకి వేసేసుకుందాం. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మనం స్టఫ్ చేసిన ఆలు మిశ్రమం అనేది డిప్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉండడం కోసం అండి. అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నీట్ గా మిర్చి వడల్ని వేసేసుకోవచ్చు అనమాట. ఇలా మసాలా వడలే కాదండి, నార్మల్ మిర్చి బజ్జీలను కూడా ఇదే ప్రాసెస్ లో వేసారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, మనం రెడీ చేసుకున్న ఈ మిర్చిని ఇందులోకి స్లోగా పెట్టేసి పైనుండి కింది వరకు కూడా పిండిని బాగా కోట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా రౌండ్ గా తిప్పేసినట్లయితే మనకి ఈ శనగపిండి బ్యాటర్ అనేది బాగా కోట్ అవుతుందండి. ఆ తర్వాత ఒక పక్కన ఆయిల్ ని బాగా వేడి చేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి ఇలా డిప్ చేసుకున్న ఈ మిర్చిల్ని
ఆయిల్లో వేసేసుకున్న ఈ మిర్చి బజ్జీని ఆయిల్లో వేయగానే ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే గట్టి పడిపోతుందండి. వేసిన వెంటనే కదపకుండా గరిటతోని ఇలా ఆయిల్ ని వీటిపైకి పోస్తున్నట్లుగా చేసేసిన తర్వాత ఇవి కొంచెం గట్టి పడిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మిగతా బజ్జీలను కూడా ఇదే విధంగా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవడమేనండి. ఇలా ఫ్రై చేసుకున్న మిర్చి పకోడాలని పప్పుచారులోకి రసం రైస్ లోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ లాగా కూడా ఈజీగా చేసి పెట్టేసేయొచ్చండి. మరి ఇంతేనండి, మిర్చి పకోడా అనేది చాలా ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మరి వేసే పద్ధతి అనేది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.